మెచ్యూర్డ్గా మాట్లాడినాడు. ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు? ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ, ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ, పార్టీ అధినేత సంగతి వదిలేయండి, నేననేది ఒక నాయకుడిగా, లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆడికి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు, బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో, దాన్ని విశ్లేషించడం కంటే అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా ఉండదు.